హాయ్ గైస్, ఫైనల్గా వచ్చేసాను భయ్య స్వర్ణగిరికి. అయితే మీరు ఎంతో మంది అడుగుతున్న టెంపుల్కి అయితే ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాను. ప్రెసెంట్ మనం ఎంట్రన్స్ లో ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళాలనుకుంటే లగేజ్ చెప్పులు కానీ అక్కడే పెట్టేసేయాలి. కాళ్ళు మాత్రం చాలా కాలుతున్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే స్వామివారి పాదాలు అయితే దర్శనం అయితే చేసుకోండి. తర్వాత 14 గోపురాలతో కూడిన గుడిలోంచి గుడి పైకి అయితే వెళ్తూ ఉండండి. స్టెప్స్ దగ్గర నుంచి ఎండ విపరీతంగా అయితే ఉంది, కాళ్ళు బాగా కాలుతున్నాయి అనమాట. ఇక ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. గుళ్ళోకి పోయి దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పట్టేటట్టుంది. ఫస్ట్ ఎంటర్ అవగానే మా బాస్ హనుమాన్ టెంపుల్ అయితే కనపడ్డది అనమాట. అక్కడ నుంచి దాని పక్కన జయగంట ఉంటది, దాన్ని కొట్టడానికి అయితే ట్రై చేయండి. నేను కూడా ఒకసారి కొట్టాను. భక్తులు మాత్రం చాలా రద్దీగా ఉన్నారు. జయగంట చాలా సౌండ్ వస్తుంది అనమాట. భక్తులు చూడండి ఎంత ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు. మామూలుగా ఇది ఒక మినీ తిరుపతి లాగా అనుకోవాల్సింది. దాని తర్వాత దానికి ఆపోజిట్ లో కొలను అయితే ఉంటుంది అనమాట. స్వామివారు పడుకొని ఉంటారు ఇక్కడ. నేనైతే దర్శనం చేసేసుకొని అక్కడ ఫోటోలు కూడా దిగి ప్రసాదాలు కూడా అక్కడే తిన్నాను అనమాట. కొన్ని రడ్డూలు పులిహోర అయితే తీసుకొని తినేసాను. ఫైనల్ గా మొత్తం అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కద్దాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.